అప్పుడిచ్చిన మట్టి నీళ్లే నయం, ఇప్పుడు అంతకన్నా ఘోరం. అదేంటి సార్ అలా అంటారు? 15,000 కోట్లు క్యాపిటల్ నిర్మాణానికి ఇచ్చారుగా. అశ్వత్థామ అతః కుంజరః అన్నట్టు వాడికి ఏంటి బ్రో, వాడి ఎన్నైనా చెప్తాడు అన్నట్లుగా ఆ 15,000 కోట్ల గ్రాంట్ కాదు, రాష్ట్రం నెత్తిన గుదిబండ. ఎందుకైనా మంచిది నేను నమ్మలం, నేను ఒకసారి ఫోన్ చేసి కనుక్కుంటానే. అందుకే చంద్రబాబు కూడా ట్విట్టర్లో కేంద్రానికి వందనమని చెప్పి తప్పించుకున్నారు. ఆయన జీవితాన్ని త్యాగం చేసిన గొప్ప మనిషియా, ఆయన నువ్వేం మాట్లాడతావు? ప్రజల కోసం చచ్చిపోవటానికి కూడా సిద్ధపడ్డ మహానేత. ఎంత ఇచ్చారన్నది చెప్పలేనే లేదు. దట్ ఈస్ చంద్రబాబు. పోలవరానికి పైసా నిధులు సాధించలేకపోయారు, వెనుకబడిన జిల్లాలకు ₹1 సాయం సాధించలేకపోయారు. భయ్యా నీకు షుగర్ ఉందా భయ్యా? నీకెలా తెలుసు? వచ్చాగట్లేదు కదా అందుకు. అందుకే చంద్రబాబు తన ట్విట్టర్లో పోలవరం, వెనుకబడిన జిల్లాలను గుర్తించినందుకు థ్యాంక్స్ చెప్పారు. అందులో తప్పే ఉంది. నిధులు కేటాయించలేదని ఆయనకు తెలుసు. మరోవైపు అసెంబ్లీలో ఈయనేదో పట్టుబట్టి సాధించినట్టుగా, కేంద్రం ఏదో మూటల కొద్దీ నిధులు ఇచ్చేసినట్టుగా బిల్డప్లు ఇచ్చారు. చూడటానికి బఫుల్లా ఉన్న షార్పే. మీరు కూడా సేమ్ టు సేమ్ అలాగే. షార్పా కాదు రాజధానికి గాని, పోలవరానికి గాని, వెనుకబడిన జిల్లాలకు గాని మనం సాధించింది లేదు, వాళ్ళు ఇచ్చింది లేదు. ఎదవ క్వశ్చనింగ్ లేకుండా లగెత్తుకుని వచ్చి ఎందుకు గడుస్తున్నావు చెప్పు. ఇక్కడ ఒక డౌట్ కొడుతోంది. దానికి బాబు కేంద్రాన్ని నిధులు అడగకపోవడానికి ఏదైనా లింక్ ఉందా అన్న అనుమానం రాష్ట్రమంతా వినిపిస్తోంది. గత 5 ఏళ్లుగా హూ కిల్డ్ బాబాయ్ అంటూ రాష్ట్రమంతా తిరిగిన బాబు ఎందుకు సార్ పాతగాయని మళ్ళీ రేపుతారు? తన పాలనలో 45 రోజుల్లోనే 31 హత్యలు జరిగితే హూ కిల్డ్ ఏపీ అన్నదానికి ఆన్సర్ చేయటం లేదు. రేపు ఢిల్లీ వేదికగా ఈ హత్యలు, అత్యాచారాలు, దాడులు, దౌర్జన్యాలు, రక్తపాతాలు ఎవరు సృష్టించారు? హూ కిల్డ్ ఏపీ అనే అంశాన్ని జగన్ లేవనెత్తబోతున్నారు. అసలు ఏడు చూసుకుని మీరు ఇలా రెచ్చిపోతున్నారు ఏటి మీద? ఢిల్లీలో చంద్రబాబు అట్టర్ ఫ్లాప్ అయ్యారు. చంద్రబాబు అరాచకాలను దేశమంతా వినిపించడంలో జగన్ సక్సెస్ అవుతారు. రాష్ట్ర ప్రజలందరూ ఒక్కసారి నిలబడి క్లాప్స్ కొట్టండి, చదివి వినిపిస్తాను. కూసేగాడిది వచ్చి మేసేగాడిదని సెడదే సార్. అదే పోలవరాన్ని గుర్తించినందుకు, నిధులు ఇచ్చినందుకు కాదు, గుర్తించినందుకు థ్యాంక్స్ అట. క్యాపిటల్ని గుర్తించినందుకు థ్యాంక్స్ అట. వెనుకబడిన జిల్లాలను గుర్తించినందుకు థ్యాంక్స్ అట. ఏం చదివా? 10th ఫెయిల్. నేను పాస్. 10th 6th. అంటే వీటికి ఏవి నిధులు రాలేదనేది క్లియర్ గా అర్థమైపోయింది. నిన్ను పుట్టించిన ఆ దేవుడు కనపడితే సెల్లో వేసేస్తాను. మీరున్నదే 11 మంది, మీరున్నదే 11 మంది. ఎందుకు మాస్టారు మాటమాటిక్ అడుగుతారు? ఆ బిల్స్ మీద డిస్కషన్ మీకు అవసరం లేదు, కొట్లాడాల్సిన అవసరం లేదా? అంటే అది ఏం ఆలోచన చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? ఈ ఫీల్ టవర్ ఇంత పెరిగాడు, ఇంత బ్రెయిన్ కూడా లేదు, బాడీ పెరిగిందే గానీ లోపలేం లేదు, డొల్లా. అసలు ఈ వెనుకొండలో జరిగిన హత్య కూడా పొలిటికల్ మర్డర్ ఇది కానే కాదు. ఇది వ్యక్తిగత మర్డర్ అని కూడా అంటున్నారు కదా. మేము ఏదో సాక్షి మీడియానో లేకపోతే టీడీపీ మీడియానో పట్టుకొని మాట్లాడటం లేదు. మా ఎంక్వైరీలు మేము చేసుకుని న్యూట్రల్ మీడియాతో లోకల్ గా మేము మాట్లాడిన తర్వాత మేము వచ్చిన కన్క్లూషన్ ఏమిటి అంటే ఇది వ్యక్తిగత మర్డర్. కూడా హత్య చేసిన వాళ్ళు, హత్య గురైన వాళ్ళు ఇద్దరు వైసీపీతోనే ఉన్నారు. మరి అలాంటప్పుడు ఇది పొలిటికల్ మర్డర్ ఎలా అవుతుంది? ఇలా జరిగింది ఏమిటి? ఓం నమః శివాయ. ఈ పొలిటికల్ మర్డర్ అని మీరు చెప్పి మీరు ఢిల్లీకి వెళ్లి ధర్నా చేస్తున్నారా? నేను ఎక్కువ కాలం బతకనండి, మీరు పెట్టే టెన్షన్ కి ఇప్పుడు సడన్ గా చచ్చిపోతా గ్యారంటీ. దేనికి? మీ ఉనికి కాపాడుకోవడం కోసం. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన